ఆల్రెడీ థంబ్‌నెయిల్ చూసారు కదా! సో, మామ్ డ్యూటీస్ వర్ కంటిన్యూస్ అనమాట. సో, ఆఫ్టర్ దట్ ఎగ్జామ్స్ నుంచి ఇంటికొచ్చేసిన తర్వాత బ్యాక్ టు రొటీన్ వ్లాగ్. సో, అప్పటికే 10 డేస్ అయిపోతుంది. స్కూల్ ఓపెన్ చేసేసి, సో, బుక్స్ తీసుకోవాలి, బ్యాగ్స్ తీసుకోవాలి. చాలా చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయన్నమాట. ఏదెలా అయినా గానీ మామ్ డ్యూటీస్ అనేది కంటిన్యూ అవుతూనే ఉంటుంది. ఈ ప్రపంచంలో ఎవరికి లీవ్ ఉన్నా లేకపోయినా మమ్మీకి మాత్రం లీవ్ ఉండదనమాట. సో, యాజ్ ఏ మామ్‌గా ఈ రెస్పాన్సిబిలిటీస్ అన్నీ మనం చేయాలి కాబట్టి ఎర్లీ మార్నింగ్ లేచి అంతా నీట్‌గా రెడీ అయ్యి ఉంది హౌస్ అంతా కూడా. మా పిల్లలైతే రెడీ అయిపోతున్నారు. సో, ఆఫ్టర్ దట్ రెడీ టు స్కూల్ అవుతున్నారనమాట. బయట క్లైమేట్ చూపించక మీకు చాలా రోజులైపోతుంది. సో, ఇంటి దగ్గరవి ఎంత బాగుందో కదా! సో, అలా ఆకాశం తెల్లగా బ్లూ కలర్‌లో ఎంత అనిపించిందో. సో, అలా లేవగానే ఇల్లంతా నీట్‌గా సదిరేసి ఒక వ్యూ నేను క్లిక్ చేసేసి ఆఫ్టర్ దట్ నేనైతే బాత్ చేసి వచ్చేసాను. తరువాత మా పిల్లలు కూడా రెడీ అయిపోతున్నారనమాట. ఇంకా చాలా చాలా వర్క్స్ పెండింగ్ ఉన్నాయి. అవన్నీ కంటిన్యూ అయిపోతూనే ఉంటాయన్నమాట. సో, మీకైతే హాయ్ అండ్ బాయ్ కూడా చెప్పేస్తున్నా నేను. సో, ఇక్కడైతే ఇంకా బ్యాక్ టు స్కూల్ అనమాట. ఇంకా స్కూల్‌కి వెళ్ళిపోవాలి. కంప్లైంట్స్ అన్నీ ఉంటాయన్నమాట. సో, బుక్స్ ఇవ్వడం, అలాగే బ్యాగ్స్ ఇవ్వడం, యూనిఫామ్ ఇవ్వడం చాలా చాలా లేట్ అయిపోయింది ఈసారి అయితే. సో, ఆల్రెడీ బ్యాగ్స్ చూసారు కదా! సో, ఇవన్నీ ఓల్డ్ బ్యాగ్స్ అనమాట మా పిల్లలవి. నేను తర్వాత తీసుకుందామని తీసుకోలేదు. తర్వాత అయితే షాప్ కూడా చేసేసాను వాళ్ళ కోసం. నేనైతే ఈ వీడియోలో 2 డేస్ వ్లాగ్ ఒకే వ్లాగ్లో పెట్టేస్తున్నాను అనమాట. సో, అలా అయితే నేను వచ్చిన వెంటనే స్కూల్‌కైతే తీసుకెళ్ళిపోయి, ఆ రోజే బుక్స్ కూడా తీసుకున్నాం అనమాట. తర్వాత నేనైతే బ్యాగ్స్ షాపింగ్ కూడా చేసేసాను. అండ్ కావాల్సినవి చాలా చాలా ఐటెమ్స్ షాప్ కూడా చేసాము. ఆ వ్లాగ్ కూడా నేను పోస్ట్ చేస్తాను అనమాట. సో, ఆఫ్టర్ 10 డేస్ తర్వాత వచ్చినా కానీ నా కోసం ఉండాల్సిన వర్క్ అయితే ఉండింది. నేను చేయాల్సిన పనులైతే చేస్తున్నాను అనమాట. నెవర్ గివ్ అప్ ప్రాసెస్. సో, అలా అలా నడుస్తూ ఉంది. ఇంకా ఇదైతే తర్వాత రోజు వ్లాగ్ అనమాట. ఎర్లీ మార్నింగ్ ఇంట్లో వర్క్స్ అన్నీ చేసేసిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయాను. పిల్లలైతే స్కూల్‌కి వెళ్ళిపోయారు. ఇంకా తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి బ్రేక్‌ఫాస్ట్ చేయాలన్నమాట. ఆల్మోస్ట్ బ్రేక్‌ఫాస్ట్ కూడా డన్ అయిపోయింది. నేను యాక్చువల్లీ ఇదొక వ్లాగ్ లాగా షూట్ చేస్తూ వేరే బ్లాగ్ కోసం షూట్ చేశాను. బట్ ఇందులో అయితే యాడ్ చేసేసిన. సో, ఇక్కడ మీరు చూస్తే కొత్త బ్యాగ్స్ అనమాట. ఒక రోజల్లా పిల్లలతో బయటికెళ్ళిపోయి షాపింగ్ చేసేసా. వాళ్ళకి కావాల్సినవన్నీ క్లాత్స్, బ్యాగ్స్, పెన్స్, బుక్స్ నీడెడ్ ఏమున్నాయో మొత్తం నేనైతే తీసేసుకున్నాను అనమాట. సో, ఇంతకుముందు వీడియోలో మీరు చూసుంటే అప్పుడు సివిల్ డ్రెస్, ఇప్పుడైతే యూనిఫామ్ అనమాట. సో, క్లాత్స్ కూడా ఇచ్చేసారు. అది నేను స్టిచ్చింగ్ కూడా ఇచ్చేసాను అనమాట. కొత్త బ్యాగ్స్ తీసుకున్నా. అన్నీ కొత్తగా నడుస్తూ ఉందనమాట. ఇంకా మా పిల్లల్ని రెడీ చేసేసి స్కూల్‌కి అయితే తీసుకెళ్ళిపోతున్నా. ఈ డ్యూటీ మాత్రం అస్సలు స్టాప్ అవ్వదు ఏది ఎలా ఉన్నా కానీ. సో, ఆఫ్టర్ దట్ వాళ్ళని స్కూల్లో డ్రాప్ చేసి వచ్చిన తర్వాత నేనైతే బ్రేక్‌ఫాస్ట్ చేసినా అనమాట. ఇక్కడైతే పెసరట్టు అనమాట. సో, ఎవ్రీడే ఇంట్లో ఏదో ఒకటి ఉంటూనే ఉంటుంది కాబట్టి రిచ్ ప్రోటీన్ అండ్ మనకి కావాల్సిన ఫైబర్ అన్నీ పెసరట్లో చాలా బాగా ఉంటాయి కాబట్టి ఈజీ క్విక్ ప్రోటీన్ రెసిపీ పెసరట్టు అండ్ ఎగ్గుతో వేసుకున్నాను. చాలా రోజులైపోతుంది కాబట్టి అల్లం చట్నీ అండ్ ఇంట్లో చేసిన సాంబార్ కారపొడి డెడ్లీ కాంబినేషన్ అనమాట. అలా ఒక పీస్ కట్ చేసి నా నోట్లో పెట్టుకోగానే లాలాజలం ఉత్పత్తి అయ్యి నా టేస్టీ బడ్స్ అయితే సాటిస్ఫై అయిపోయాయన్నమాట. సో, డెడ్లీ కాంబినేషన్ సూపర్ టేస్టీ. ఆఫ్టర్ 10 డేస్ తర్వాత మనం మైమర్చిపోయి మనం సాటిస్ఫై అయిపోయే బ్రేక్ఫాస్ట్తో నా డే అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో, సూపర్గా అనిపించింది. తింటే నా ఎక్స్ప్రెషన్స్ మీరు చూడొచ్చు అనమాట ఎంత బాగుండిందో. సో, దట్ టు హెల్దీ అనమాట. హెల్దీ అండ్ స్పైసీ మనకు అన్నీ ఇంట్లోనే దొరుకుతాయి కాబట్టి అలా నా బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఆఫ్టర్ దట్ చాలా వర్క్స్ ఉంటాయి కాబట్టి ఆ వర్క్స్ అన్నీ కంటిన్యూ అవుతూనే ఉంటాయి. ఈలోపు మా పిల్లలకి స్కూల్ టైం కూడా అయిపోతుందనమాట. మధ్యలో నేను ఏం చేశా అంటే వాళ్ళకి వచ్చేసరికి ఈవినింగ్ స్నాక్స్ రెడీ చేశాను అనమాట. ఇంకా వెళ్ళాల్సిన టైం వచ్చింది కాబట్టి నేను ఎవ్రీడే ఇలా మీకు మిర్రర్లో ఒక షాట్ ఎందుకు చూపిస్తా అంటే అలా ప్రతిసారి మనం చూసుకున్నప్పుడల్లా ఇంకేమైనా చేంజెస్ కావాలా, మనం పర్ఫెక్ట్గా ఉన్నామా లేదా అనేది అయితే అర్థమవుతూ ఉంటుంది. నేను అందుకని చూపిస్తాను. ఇక్కడైతే నేను వంట చేస్తున్నా, దాంతో పాటే వాళ్ళకి మ్యాగీ చేసేసాను అనమాట స్నాక్స్ కింద. సో, నేనైతే పాలకూర పప్పు చేశాను ఆ రోజు అండ్ మ్యాగీ కూడా చేసేదామన్నాడు. క్విక్ రెసిపీ. సో, ఏదైనా కానీ క్విక్గా అయిపోయేట్లు చూసుకుంటా నేను. చాలా ఈజీ అండ్ హెల్దీ అండ్ టేస్టీ ఆల్సో అనమాట. మనకు అన్నీ ఉండాలి అండ్ క్విక్గా అయిపోవాలన్నమాట. సో, ఫాస్ట్గా అయిపోయేది అండ్ హెల్దీగా ఉండాలి, టేస్టీగా ఉండాలి. సో, అలా అయితే నాకు కుకింగ్ ప్రాసెస్ అయిపోయింది. ఆఫ్టర్ దట్ నేను రెస్ట్ తీసేసుకొని లేట్గా లంచ్ చేయాల్సి వచ్చిందనమాట ఆ రోజు. ఎవ్రీ టైం ఇలా మిమ్మల్ని మీరు మిర్రర్లో కానీ ఒక కెమెరాలో చూసుకున్నప్పుడు ఇంకా కొంచెం గ్రో అవ్వాలి, మనం ఇంకా అప్డేట్ అవ్వాలి అని అనిపిస్తూ ఉంటుంది. నేనైతే అదే ఫీల్ అవుతూ ఉంటా. ఎవ్రీ టైం నన్ను నేను చూసుకున్నప్పుడు ఐ బిల్డ్ మై సెల్ఫ్ అనమాట. ఇంప్రూవ్ మై సెల్ఫ్. నేను నన్ను ఇంప్రూవ్ చేసుకుంటూ ఉంటా. సో,
పిల్లలకు కావాల్సిన మ్యాగీ అయితే చేసేసా. ఎగ్ వేసేసి అందులో వచ్చిన మ్యాగీ మసాలాని వేసేసి ఇంకా ఉడకబెట్టిన మ్యాగీ అయితే వేసేసా. ఇది చాలా ఈజీ ప్రాసెస్ అండ్ దట్టు నాకు 2 to 3 మినిట్స్లో అయిపోతుంది. మా పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. క్విక్ రెసిపీస్. సో ఈ మ్యాగీ పెట్టడం నాకు ఇష్టం ఉండదు, బట్ వాళ్ళు అప్పుడప్పుడు అడుగుతారు కాబట్టి నేను కాదనలేను. ఎక్కువగా నేను ప్రిఫర్ చేయను, నేను వద్దనే చెప్తాను వాళ్ళకి. సో ఇంకా అలా అలా ఒక్కొక్కసారి ఇలా కూడా వెళ్ళాల్సి వస్తూ ఉంటుంది అనమాట. మన మాట వినప్పుడు అది చేసి పక్కన పెట్టేసి నేను లేట్గా లంచ్ చేశాను కాబట్టి పాలకూర పప్పు, అలాగే మ్యాంగో పికిల్, అలాగే ఊరమిరపకాయ అనమాట. సో ఇది కూడా హెల్దీ, టేస్టీ అండ్ క్విక్ రెసిపీ అండ్ డెడ్లీ కాంబినేషన్ అనమాట. పప్పు పచ్చడి అంటేనే డెడ్లీ కాంబినేషన్ మనకి, అందులో హెల్దీగా అయిపోయేదైతే ఇంకా సూపర్ కాంబినేషన్ అనమాట. అలా నేను తినేసిన తర్వాత ఇంకా పిల్లల్ని పికప్ చేసుకోవడానికి అయితే వెళ్ళిపోయాను. నేను వచ్చిన తర్వాత కాలేజ్ నుంచి వచ్చిన తర్వాత ఎక్కువ వ్లాగ్స్ అయితే నేను షూట్ చేయలేదు. మ్యాక్సిమం నేను బయటకు వెళ్ళినప్పుడు, షాప్ చేసినప్పుడు ఇవి మాత్రమే షూట్ చేశాను. ఆఫ్టర్ 20 days నేను ఫుల్ ఆన్ రెస్ట్ మోడ్, మిగతా వర్క్స్ అన్నీ ఉన్నాయన్నమాట. సో దట్స్ వై కొంచెం టైర్డ్ అయిపోయాను అండ్ కొంచెం రెస్ట్ కూడా తీసుకున్నాను అనమాట. అసలు కిక్ చేయకూడదు, గివప్ చేయకూడదు అనుకున్నాను. నేను సడన్గా గివప్ ఇవ్వాల్సి వచ్చేసింది. సో దానికి చాలా రిగ్రెట్ ఫీల్ అవుతున్నా. బట్ ఇక్కడ నుంచి నో రిగ్రెట్స్ అనమాట, ఓన్లీ రిస్క్ అనమాట. టేక్ రిస్క్ బెటర్ దెన్ రిగ్రెట్ అనమాట. రిగ్రెట్ కంటే రిస్క్ తీసుకోవడం చాలా బెస్ట్ అని నాకు అనిపిస్తూ ఉంటుంది. సో నేను అదే ఫాలో అవుతున్నా. ఇక్కడైతే మా పిల్లలు స్నాక్స్ తినేసిన తర్వాత కొంచెంసేపు ఆడుకున్నారనమాట. ఆడుకున్న తర్వాత ఇక్కడైతే ట్యూషన్ అనమాట. సో ఎవ్రీడే ఇలా ఏం జరగట్లేదు. సో ఆ రోజైతే నేను పర్టికులర్గా కూర్చోబెట్టాను. మా వాడు ఇంగ్లీష్ బాగా చదువుతున్నాడు, రోజు కొంచెం ప్రాక్టీస్ చేయించమన్నారనమాట. సో చక్కగా చదివేసిన తర్వాత వాళ్ళు హోంవర్క్ అయిపోయిన తర్వాత మళ్ళీ బ్యాక్ టు రొటీన్, బాతింగ్, డిన్నర్ అండ్ స్లీపింగ్ అనమాట. యాజ్ యూజువల్ రొటీన్ కంటిన్యూస్ అనమాట. సో అలా అలా అయిపోయింది. ఈ వ్లాగ్ నేను ఇంతటితో ఎండ్ చేసేసిన. బికాస్ కంటిన్యూషన్ వ్లాగ్ నేను ఏం తీయలేదు. ఇది ఇంకా నేను ఎవ్రీడే తీసే బ్లాగ్స్ అన్నీ కూడా మెమరబుల్, చాలా స్పెషల్ అనమాట. సో కొత్త వీడియోస్తో నేను డెఫినెట్గా మీ ముందు ఉంటూ ఉంటాను. ఎక్కడ ఉన్నా, ఏ సిచ్యువేషన్లో ఉన్నా, ఎలా ఉన్నా కానీ మామ్ డ్యూటీస్ మాత్రం కంటిన్యూస్ అవుతూనే ఉంటాయి. అది ఒక మామ్ రెస్పాన్సిబిలిటీ కాబట్టి. సో నా మామ్ డ్యూటీస్ ఇలా కంటిన్యూ అయ్యాయి. మీకు ఎలా అనిపించింది ఈ వీడియో ఏంటనేది డెఫినెట్గా కమెంట్ సెక్షన్లో చెప్పేయండి. ఏమైనా మిస్టేక్స్, నాకేమైనా సజెషన్స్ ఇవ్వాలనుకుంటే లెట్ మీ కమెంట్ అని కమెంట్ బాక్స్. నా ఓల్డ్ వీడియోస్ ఎవరైనా చూడకపోతే గో అండ్ చెక్ ఇట్ అవుట్. టుడే వీడియో అయితే ఇదే, మీకు నచ్చిందని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, డోంట్ ఫర్గెట్ టు కమెంట్. ఇంకా కూడా మళ్ళీ కలుద్దాం. అంతవరకు మీరందరూ స్టే సేఫ్, స్టే హెల్దీ. బాయ్ బాయ్, టేక్ కేర్, సీ యూ నెక్స్ట్ వ్లాగ్. లవ్ యూ ఆల్, బాయ్ బాయ్.